సంవత్సరాల తరబడి సెల్ పాయింట్ ఓనర్లు కానీ టెక్నీషియన్లు కానీ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి మేము అసోసియేషన్ని గత సంవత్సరం 2024లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరెవరైతే సెల్ పాయింట్ ఓనర్లు కానీ టెక్నీషియన్లు కానీ సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి సమస్యలను మేము తెలుసుకుంటూ దానికి ఆ సమస్యలకు పరిష్కారం అప్డేట్ చేసుకుంటూ ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలా, ముందుకు ఎలా పోవాలా అనే దానిపైన మనము రెగ్యులర్గా మీటింగ్ మేము చేసుకుంటున్నప్పటికీ యానివర్సరీ మీటింగ్ ఈరోజు జరుపుకుంటున్నాము. గతంలో మేము 4, 5, 10 మంది కూర్చొని మాట్లాడుకుని సమస్యలు పరిష్కారం చేసుకునే వాళ్ళం. ఆర్భాటంగా ఇంతమందితో 100 మందితో మేము చేసుకుంటున్నామంటే అసోసియేషన్కి ఇంతమంది సహకరించడం చాలా ధన్యవాదాలు. అలాగే ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో సెల్ పాయింట్ ఓనర్లు ముఖ్యంగా సైబర్ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అన్లాకింగ్ రావడం, వాళ్ళని పోలీసులు వాళ్ళని పిలవడము, వాళ్ళ సమస్యలు ఫేస్ చేయడము, ఇండివిజువల్గా ఫేస్ చేయాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అసోసియేషన్ కూడా వాళ్ళకు సహకరించుకుంది. వాళ్ళ సమస్యలు డైరెక్ట్గా మనం సైబర్ వాళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటుందో ఇంటరాక్ట్ కావడానికి మేము సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి సిఐ గారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది. వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు సిఐ గారు తెలపడం జరిగింది. అతను కూడా దానికి సమస్యలకు కొన్ని పరిష్కారం, కొన్ని మార్గాలు ఈ విధంగా వెళ్ళండియా, ఈ విధంగా వెళ్ళండి చెప్పడం జరిగింది. అలాగే కస్టమర్ల దగ్గర నుంచి ఎవరైతే కూడా ఇబ్బంది పడుతున్నారో ఏదైనా కానీ వాళ్ళ మీద దాడులు కానీ ఏమైనా కానీ దౌర్జన్యాలు కానీ పాల్పడకుండా అసోసియేషన్ వాళ్ళ తరఫున నిలబడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్క సమస్యకి అసోసియేషన్ అనేది ప్రతి ఒక్క సమస్యకి వాళ్ళ వ్యాపారం సంబంధించిన ప్రతి సమస్యకి, ప్రతి ఒక్క సెల్ పాయింట్ ఓనర్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క మొబైల్ షాప్ ఓనర్కి అసోసియేషన్ నిలబడుతుందని చెప్పి భరోసా ఇవ్వడానికి మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి మా ప్రెసిడెంట్ గారు రాష్ట్ర అధ్యక్షులు రాలేకపోయారు. ఇప్పుడు మేము కడప కేఎన్టీఏ కడప మొబైల్ అండ్ టెక్నీషియన్ అసోసియేషన్ అనేది రాష్ట్ర కమిటీకి అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. అందుకని రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర అధ్యక్షులు కూడా పెంచడం జరిగింది. పిలిస్తే ఆయన కొన్ని అనివార్యాల కారణాల వల్ల రాలేకపోయారు. రాష్ట్ర కమిటీ తరఫున కొంతమంది సభ్యులు రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని చెప్పడం జరిగింది. మేము మీకు ఒక పోర్టల్ లింక్ ఇస్తాము. ఏదైతే మొబైల్ వస్తుందో ఆ మొబైల్ ఐఎంఐ నెంబర్ అందులో టైప్ చేయండి. అది చెప్తే మొబైల్ అయితే ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయితే మీకు చూపిస్తుంది. అలాంటప్పుడు మీరు అది వ్యాపారం చేయదు, మాకు ఇంటిమేట్ చేయండి. మేము మీ గ్రూప్లో ఉంటాము, మీ అసోసియేషన్ సభ్యులతో టచ్లో ఉంటాము. మీకు కొంతమందికి గైడ్ లైన్స్ ఇస్తాము, కొంతమందికి ట్రైన్ చేస్తాము. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ బిల్లు మీరు అకౌంట్ ఏది కూడా వితౌట్ బిల్లు, వితౌట్ ఆధార్ కార్డు ఎవరి దగ్గర తీసుకోవద్దని శ్రీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ పోర్టల్లో టైప్ చేస్తే ఐఎంఐ నెంబర్ టైప్ చేస్తే అది ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయితే చూపిస్తుంది. మేము కూడా వ్యాపారం చేయాలి. వాళ్ళకి దగ్గర నుంచి ఏదో కొంటామో ఆ కస్టమర్ డీటెయిల్స్ మన దగ్గర ప్రాపర్గా రికార్డ్ ఉండాలి. అది రికార్డ్ మెయింటైన్ చేయమని మేము అసోసియేషన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఆ షాప్ దగ్గరికి వచ్చి ఒక మొబైల్ అమ్ముతాడో, ఈ మొబైల్ ఒక కస్టమర్ కొంటాడో, ఏ మొబైల్ అమ్ముతాడు, బి షాప్ కొంటాడు, సి ఇంకో కస్టమర్ కొంటాడు, సి ఇంకో కస్టమర్ కొంటాడు, సి కస్టమర్ వచ్చేసి డి కంప్లైంట్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో మా దగ్గర ఉంటుంది, మీ దగ్గర మేము వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళను ఫార్వర్డ్ చేస్తాం. మేము ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, మేము ఫోన్ కొన్నాం.